మొన్న శనివారం కడప జిల్లా పులివెందుల మండలం ఎర్రబల్లి కొత్తపల్లి గ్రామానికి చెందిన బాలకృష్ణమూర్తి అనే ఒక 42 సంవత్సరాల రైతు అరటి పంట వేసి నష్టం వచ్చి అప్పుల ఊబిలో కూరుకుపోయి మొన్న పొలంలోనే గడ్డి మందు త్రాగి ఆత్మహత్య చేసుకున్నారు. అదేవిధంగా నిన్న జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం తొర్రివేముల గ్రామానికి చెందిన ఆవుల చిన్న వెంకట్రామరెడ్డి అనే ఒక రైతు, ఆయన కూడా పంటలు వేసి నష్టం వచ్చి అప్పుల ఊబిలో కూరుకుపోయి నిన్న జమ్మలమడుగు పట్టణంలో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి సంఘటనలు రోజు జరుగుతున్నాయి, అనేకం జరుగుతున్నాయి రోజు. ఈ రెండు వచ్చేసి ఓన్లీ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ మాత్రమే. మరి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తాము? రైతు పంట పండించడం ఒక ఎత్తు అయితే దాన్ని అమ్ముకోవడం, మార్కెటింగ్ చేసుకోవడం అనేది మరొక సమస్య అయిపోయింది. ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు, అడిగేవారు లేరు, కొనేవారు లేరు. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంది. రోమ్ నగరం తగలబడిపోతూ ఉంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. పేరుకే ఎంఎస్పి, అది కూడా కొన్ని పంటలకు. ఆ ప్రకటించిన పంటలకు కూడా ప్రభుత్వము ఎంఎస్పి ప్రకటించడం మాత్రమే తప్ప కొనుగోలు కేంద్రాలు తెరిచింది లేదు, రైతుల వద్ద నుండి కొనింది లేదు, రైతులను ఆదుకునింది లేదు. అది ఏ పంట అయినా సరే, అది అరటి కానీ, మామిడి కానీ, చీనీ కానీ, పసుపు కానీ, మిర్చి కానీ, టమోటా కానీ, ఉల్లి కానీ, పొగాకు కానీ, ఇలా ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లభించడం లేదు. ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదు. మరొక వైపు చూస్తామా, పంటల బీమా పథకం అది పేరుకు మాత్రమే అమలు కావడం లేదు. ఇన్పుట్ సబ్సిడీ సకాలంలో అందడం లేదు. డ్రిప్ ఇరిగేషన్ చూస్తామా, పేరుకు మాత్రమే. సున్నా వడ్డీ పథకానికి సున్నం పెట్టడం జరిగింది, పావులా వడ్డీ పథకానికి పాడె కట్టడం జరిగింది. రైతులు రుణగ్రస్తులు అయిపోయారు. 2008లో ఆనాడు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవడం జరిగింది. 18 సంవత్సరాలుగా రుణమాఫీ అమలు చేయడం లేదు. కాబట్టి రైతులు రుణగ్రస్తులు అయిపోయారు. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఈడ్చని సేద్యం బాగుపడవని మన పెద్దలు ఎప్పుడాలంటూ చెప్తున్నారు. కానీ ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం మాటల్లో కాకుండా చేతల్లో రైతులను ఆదుకోవాలని, ఎంఎస్పి ప్రకటించడం కాదు, కొనుగోలు కేంద్రాలు తెరిచి ఆ ఎంఎస్పి లభించినప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని కొనాలని, రైతుల రుణమాఫీ పథకాన్ని మరొక్కసారి అమలు చేయాలని, తద్వారా రైతులను రుణ విముక్తులు చేయాలని, ఆత్మహత్యల బారి నుండి వాళ్ళను కాపాడాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఉంది.